హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది మాకు ఐఏఎస్ అధికారులను ఇవ్వండి అని. కనీసం ఒక నలుగురు ఐఏఎస్‌లని, కనీసం ఒక నలుగురు ఐపీఎస్‌లని మాకు కేటాయించండి అంటూ కేంద్ర హోంశాఖని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తోంది. కనీసం డెప్యుటేషన్ పైనైనా ఇవ్వండి ఐఏఎస్ అధికారులని. కొంతకాలం మా దగ్గర పనిచేసే అవకాశమైనా కొంతమంది ఐఏఎస్ అధికారులకు ఇవ్వండి. డెప్యుటేషన్స్ అన్నా కనీసం ఇవ్వండి అంటూ వేడుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులకు సంబంధించిన షార్టేజ్ విపరీతంగా ఉంది. ఐఏఎస్ అధికారుల షార్టేజ్ కారణంగా పాలనలో ఇబ్బందులు వస్తున్నాయి. సో పాలన సరిగ్గా జరగాలంటే మాకు ఇంకొంతమంది ఆఫీసర్లు అవసరం ఉంది కాబట్టి ఆఫీసర్లని కేటాయించండి అంటూ కేంద్రాన్ని పదే పదే కోరుతూ రావడం చూస్తూ వస్తున్నాం. సో కొత్తగా కేంద్రం మీకు ఐఏఎస్ అధికారులను ఇవ్వాలి, కొత్తగా కేంద్రం మీకు ఐపీఎస్ అధికారులను ఇవ్వాలి. కొత్తగా ఇవ్వాలంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళు కొత్తగా మళ్ళీ ఇమీడియట్గా రాగానే కలెక్టర్లో సెక్రటరీలో అయిపోరు. వాళ్ళు జాయింట్ కలెక్టర్లుగా ఇంకేదో చిన్న చిన్న పోస్టుల్లో పనిచేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పాలన ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఇక్కడ ఇష్యూస్ ఏముంటాయని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఇది కాకుండా డెప్యుటేషన్ పైన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెప్యుటేషన్ అయినా కావాలని అడుగుతున్నారు. ఓకే, రాష్ట్రం పాలన బ్రహ్మాండంగా నడవడానికి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కావాల్సిందే, షార్టేజ్ ఉండకూడదు. ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కావాల్సిందే, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాల్సిందే. ఓ ఐఏఎస్ అధికారి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని, మొత్తం జిల్లాలో ఉన్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మొత్తాన్ని మానిటర్ చేస్తూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా నడిపిస్తారు. అంత పవర్ఫుల్ పర్సన్ ఒక ఐఏఎస్ అధికారి. జిల్లాలో మొత్తం శాంతి భద్రతల్ని ఒక ఐపీఎస్ అధికారి కంట్రోల్ చేయగలుగుతారు. మొత్తం యంత్రాంగాన్ని ఆయన లీడ్ చేస్తూ ఉంటారు. రెండు కీలకమైన బాధ్యతలు ఐఏఎస్లు ఐపీఎస్లు. నాట్ ఓన్లీ జిల్లా కలెక్టర్ నేను పోల్చాను, కానీ వాళ్ళు ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లో సెక్రటరీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఇంకా రకరకాల బాధ్యతల్లో పనిచేస్తూ ఉంటారు. సో డిపార్ట్మెంట్స్ నడవాలన్నా, జిల్లాలు నడవాలన్నా, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలన్నా వీళ్ళంతా అవసరం ఉంది. ఇది బాగానే ఉంది, కానీ మరి ఆల్రెడీ ఇచ్చిన ఆఫీసర్లను మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? కొత్త వాళ్ళు కావాలి సరే, పాత వాళ్ళ సంగతి ఏంటి? పాత వాళ్ళు వద్దా, పనికిరారా, వాడుకోమా? మనకి లేరు అధికారులు ఇవ్వండి మహాప్రభు అని అక్కడ అడుగుతున్నావు. కానీ రాజకీయపరమైన కారణాలు, వ్యక్తిగతమైన కారణాలు, మీకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ చాలామంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన లిస్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో పోస్టింగ్లు ఇవ్వాలా మీరు? ఆల్ ఇండియాలో సివిల్స్లో టాప్ ర్యాంక్ కొట్టిన ముత్యాల రాజుకి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగ్ లేదు. ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్, ఓ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్, ఇప్పటివరకు పోస్టింగ్ లేదు. నేను ఒకసారి చెప్తాను ఎవరెవరికి పోస్టింగ్లు ఇవ్వలేదు కూడా. మాధవిలత ఐఏఎస్ ఆఫీసర్, పోస్టింగ్ లేదు 8 నెలలుగా. శ్రీలక్ష్మి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఆల్మోస్ట్, ఆమె పోస్టింగ్ లేదు ఇప్పటివరకు. ముత్యాల రాజు గారు ఇంతకుముందు నేను చెప్పాను, ముత్యాల రాజు గారికి ఇప్పటివరకు పోస్టింగ్ లేదు, 8 నెలలుగా పోస్టింగ్ లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వలేదు. మురళీధర్ రెడ్డి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. నీలకంఠారెడ్డి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవల గౌతమి తిరుపతిలో ఆమె ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేసినట్టున్నారు, ఆమెకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎస్ఎస్ రావత్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టి చాలా కాలంగా పోస్టింగ్ లేకుండా ఉన్నారు. నాకు తెలిసి ఆయన మొన్న ఫస్ట్కి ఎప్పుడో మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు, ఆయనకి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. గౌతమి తిరుమలలో తొక్కిస్లాట్ అంశానికి సంబంధించి ఆమెని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. సో అదే అంశానికి సంబంధించి అక్కడ ఒక ఎస్పీని కూడా మీరు తప్పించారు, వీఆర్ఓ పంపించారు. ఆయనకి మాత్రం ఇమీడియట్గా మళ్ళీ వేరే పోస్టింగ్ ఇచ్చారు. గౌతమిని మాత్రం అలాగే హోల్డ్ చేసి పెట్టారు. 7 ఐఏఎస్ అధికారులను మీరు పోస్టింగులు లేకుండా ఆపేశారు. 4-3 ఇవ్వండి, కనీసం డిప్యూటేషన్ అయినా ఇవ్వండి అని అక్కడ మనం బెగ్గింగ్ చేయడం ఎందుకు? ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు కదా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, రాష్ట్రం గురించి తెలిసిన వాళ్ళు కదా, రాష్ట్రంలో డిపార్ట్మెంట్స్ గురించి తెలిసిన వాళ్ళు కదా, ప్రభుత్వం ఎలా ఫంక్షన్ అవుతుందో తెలిసిన వాళ్ళు కదా, ఇక్కడ ప్రజలకు సంబంధించిన కష్టాలు తెలిసిన వాళ్ళు కదా, ఇక్కడ ఇష్యూస్ ఏంటో తెలిసిన వాళ్ళు కదా, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కదా. 9 నెలలుగా వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపామంటే మనం ఏంటి దాని అర్థం? మీ దగ్గర ఉన్న వాళ్ళని సరిగా వాడుకోండి, మేము ఎక్కడ ఇస్తామని కేంద్రం అనుకుంటుంది కదా, కేంద్రం అనుకోవడానికి అవకాశం ఉంది కదా. వాళ్ళతో పాటు ఇంకొక 5 ఐపీఎస్ అధికారులకి పివి సునీల్ ఏ కారణంతో పోస్టింగ్ ఇవ్వలేదు ఇప్పటివరకు? మీరు పివి సునీల్కి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొల్లి రఘురామరెడ్డి ఐపీఎస్, ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. రవిశంకర్ రెడ్డి ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. రిషాంత్ రెడ్డి ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. జాషువా ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు 5 ఐపీఎస్ అధికారులకు మీరు పోస్టింగ్ ఇవ్వాల. నేను వీళ్ళకి సంబంధించిన ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. మాధవీలత వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆమె గతంలో ఈస్ట్ గోదావరి కలెక్టర్గా పనిచేశారు.
జాయింట్ కలెక్టర్గా పనిచేశారు కృష్ణా జిల్లాలో. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమె కూడా, ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. సో శ్రీలక్ష్మి గారు చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమెకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ముత్యాల రాజు గారు ఒక సక్సెస్ స్టోరీ, చాలామంది ఐఏఎస్లు అవ్వడానికి సంబంధించిన ఇన్స్పిరేషన్ అయిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యక్తి, ఓ మత్స్యకార కుటుంబానికి సంబంధించిన పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆల్ ఇండియా స్థాయిలో ఆయన నంబర్ 1 ర్యాంక్ సాధించి సివిల్స్కి ఎంపికై మన రాష్ట్రానికి వచ్చారు. ఆయన మీ టెన్యూర్లో కూడా, ఆయన మీరు అధికారంలో ఉన్న సందర్భంలో కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు, పనిచేశారు. సో ఆయన ఎందుకు మీరు పక్కన పెట్టారు? ఆయన ఎఫిషియన్సీని ఎందుకు వాడుకునే ప్రయత్నం చేయట్లేదు? ముత్యాల రాజు గారిని కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవెన్ మురళీధర్ రెడ్డి గారు కూడా గతంలో మీ హయాంలో కూడా ఆయన పోస్టింగ్ లేకుండా లేరు, అప్పుడు కూడా పోస్టింగ్ ఇచ్చారు. కొంతకాలం అప్పుడు హోల్డ్ చేసి పెట్టినట్టున్నారు, తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. సో ఆయన్ని కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీలకంఠారెడ్డి ఆయన కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. గౌతమి ఆవిడ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, ఆమె కూడా సీనియర్ ఐఏఎస్గా ఉన్నారు, ఆమెకి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు. రావత్ గారికి సంబంధించిన మొత్తం చరిత్ర ఇది. ఇన్ని పోస్టులు చేశారు ఆయన, ఇన్ని పోస్టులు చేశారు. ఇది చెప్పడానికి కూడా నాకు ఒక 6-7 మినిట్స్ పడుతుంది ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రావత్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు గడిచిన 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన సర్వీసెస్ తెలుసు. అటువంటి ఆఫీసర్స్ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా రోజుల తరబడి అలా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించిన అంశంపైన చర్చ ఉంది. పివి సునీల్ కుమార్ ఏ కారణంతో పోస్టింగ్ ఇవ్వలేదు? ఇంత సర్వీస్ ఉంది ఆయనకి, ఇన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేశారు, ఇంత సీనియర్ ఐపీఎస్ అధికారి, ఈయనకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలపైన కక్ష చూపించడం, పార్టీల పట్ల వెండెటా చేయడం చూస్తున్నా. బట్ అధికారుల పట్ల ఏంటి? రవిశంకర్ రెడ్డి వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. రిషాంత్ రెడ్డి ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు. మీరు పొలిటికల్ రీజన్స్ తోటే వీళ్ళందరికీ పోస్టింగ్ లేకుండా ఆపారండి. రిషాంత్ రెడ్డి మేము వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాం చిటికేస్తూ చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. అదే చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ఆయనకి పోస్టింగ్ లేదు. ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీసరు, సో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా మీరు హోల్డ్లో పెడితే ఎవరైనా బయట నుంచి ఇక్కడికి రావాలనుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారా? ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా పరిస్థితి ఉంది అని తెలిస్తే ప్రభుత్వం కొంతమందికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేసింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ వస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కదా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఢిల్లీ నుంచి ఎవరు రావాలనుకుంటున్న వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసి చెప్పరు. రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించమంటే ఏం చేస్తుంది కేంద్రమైనా? ఇక్కడున్న అధికారులు మీరు ఎలా వాడుకుంటున్నారు, వాళ్ళ పట్ల మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అలా కాకుండా కొల్లి రఘురామరెడ్డి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయనకి పోస్టింగ్ లేదు. ఈయన సుదీర్ఘకాలంగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వస్తున్నారు. ఈయనకు సంబంధించిన చరిత్ర ఇదంతా నేను వీలుంటే పక్కన పోస్ట్ చేస్తాను, వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. జాషువా గారు కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేశారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. సో ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు. వీళ్ళు కాకుండా కొంతమందిని సస్పెండ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్, ఎన్ సంజయ్ సస్పెండ్, ఇంకొంతమంది సస్పెండ్ చేశారు. కొంతమందికి ఇందులో ఇంకా 6-7 మెంబర్స్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ మధ్య కాలంలో మీరు పోస్టింగ్ ఇచ్చారు. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు గారు కొన్ని మాటలు మాట్లాడడం చూసాం. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా వీడు మళ్ళీ రాకుండా చూడాలి, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ఓ మాజీ సీఎంను ఉద్దేశించి వీడిని మళ్ళీ రాకుండా రాకుండా చేయాలి, మనమంతా రాకుండా ఉండడం కోసం పోరాటం చేయాలి అంటూ మాట్లాడారు. కారణం ఏంటంటే సో ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు, ఆయన సస్పెండ్ చేశారు, ఆయన వేధించారు కాబట్టి మొత్తం కులాన్ని వేధించినట్టు, మొత్తం కులాన్ని టార్గెట్ చేసినట్టు అయ్యింది. కాబట్టి కులం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా చూడాలి, ఏబీ వెంకటేశ్వర గారు చెప్పిన మాట. నేను దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు, సరే డిలే అయిపోయింది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ముత్యాల రాజుకి 8 నెలలుగా మీరు పోస్టింగ్ ఇవ్వలేదు. ముత్యాల రాజు సామాజిక వర్గం అంతా ఈ ప్రభుత్వం మళ్ళీ రాకుండా చేయాలని ఫైట్ చేయాలా, పోరాటం చేయాలా? వాళ్ళంతా ఒక్కటవ్వాలా? మాధవిలతకు పోస్టింగ్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలలుగా. మాధవిలత సామాజిక వర్గం అంతా ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అంటూ ఫైట్ చేయాలా, పోరాటం చేయాలా? శ్రీలక్ష్మి గారికి 8 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. శ్రీలక్ష్మి గారి సామాజిక వర్గం అంతా ఈ ప్రభుత్వం శ్రీలక్ష్మి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది, ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది, కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ రాకుండా మనమంతా పోరాటం చేయాలని అనుకోవాలా? మురళీధర్ రెడ్డి, నీలకంఠరెడ్డి వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు. సో ఆ సామాజిక వర్గం కూడా ఈ సర్కారు
మన సామాజిక వర్గం మీద కక్ష కట్టింది కాబట్టి ఈ సర్కార్ మళ్ళీ రాకుండా చేయాలని ఫైట్ చేయాలా, పోరాటం చేయాలా? సో అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పక్కన పెట్టడం వెనక, మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనక, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయడం వెనక, లేకపోతే మీకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడం వెనక మీ సామాజిక వర్గమే కారణమైతే, ఇప్పుడు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనక ఏంటి కారణం? అది కూడా సామాజిక వర్గమే కారణమా? ఈ సామాజిక వర్గాలన్నీ ఈ ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఉండాలని ఫైట్ చేయాలా? ఇంకా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. పివి సునీల్ సామాజిక వర్గం అంతా ఈ ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఉండాలని పోరాటం చేయాలా, ఫైట్ చేయాలా? పివి సునీల్కి పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సో ఆయన సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశం సర్కారు, భారతీయ జనతా పార్టీ సర్కారు, జనసేన సర్కారు మాకు వ్యతిరేకంగా ఉంది అని వాళ్ళంతా పోరాటం చేసి ఇప్పుడు ప్రభుత్వం పోయేలా పనిచేయాలా? కొల్లి రఘురామరెడ్డి, శివశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువా సామాజిక వర్గం అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదంటూ ఫైట్ చేయాలా? సో ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యల్ని ఇప్పుడు కూటమి సర్కారు ఒకసారి తమకు తాము అన్వయించుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఉన్న ఐఏఎస్ అధికారులని, మన దగ్గర ఉన్న వాళ్ళని యూటిలైజ్ చేయటం పైన ఇప్పటికైనా దృష్టి పెట్టండి. బయట నుంచి అడగడం, కొత్త వాళ్ళు రావాలని కోరుకోవడం ఓకే, కానీ ఉన్న వాళ్ళని ఎంతవరకు వాడుకుంటున్నారో చూడండి. సో వీళ్ళ పట్ల మీరు ఇదే తరహా కక్ష సాధింపులు కంటిన్యూ చేస్తే ఈరోజు ఏవి వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలే రేపొద్దున వీళ్ళంతా కూడా మాట్లాడారని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు కదా. ప్రభుత్వాలు బ్యూరోక్రసీలో ఉన్న అధికారులను టార్గెట్ చేస్తూ వేధిస్తూ పోతే నష్టం జరిగేది ఎవరికి? ప్రజలకు కదా. ఇంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు దాదాపు డజన్ మందికి పైగా, నేను ఓన్లీ ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్తున్నా, నాకున్న సమాచారం ప్రకారం దాదాపు ఒక 200 మంది సిఐలకు పోస్టింగ్లు ఇవ్వంట, 10ల సంఖ్యలో డిఎస్పీలు పోస్టింగ్లు లేకుండా ఉన్నారంట, తహసీల్దార్లు చాలామంది పోస్టింగ్లు లేకుండా ఉన్నారంట, ఇంకా అనేక మంది ఎస్ఐలు పోస్టింగ్లు లేకుండా ఉన్నారంట, విఆర్లో ఉన్నారంట, ఐఎఫ్ఎస్ అధికారులు చాలామంది పోస్టింగ్లు లేకుండా ఉన్నారట. సో వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా రకరకాల కారణాలతో మీరు పక్కన పెడితే ప్రజల సొమ్ముతో వాళ్ళకి మనం జీతాలు ఇస్తూనే ఉన్నాం కదా. వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోతే నష్టం జరిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కదా. మీ కక్షలు, మీ రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు నష్టపోవాలి? ఒకటి సేవల పరంగా, మరొకటి డబ్బు పరంగా. కాబట్టి ప్రభుత్వం ఇక్కడున్న వాళ్ళ అధికారులను యూటిలైజ్ చేసుకోవడం పైన ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఈ రాజకీయపరమైన కారణాలతో బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళని వేధిద్దామనే ఆలోచనకు స్వస్తి పలకాలి. ఇది రాష్ట్రం ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు వస్తాయో లేదో, మళ్ళీ పాత ప్రభుత్వం వస్తే పరిశ్రమలు వస్తాయో లేదో అని ఆందోళనలో వాళ్ళలో ఉంది అని మీరు చెప్తున్నారే. సో ఇదే తరహా వాతావరణాన్ని ఇక్కడ ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తే ఈ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారులు రావాలని ఎందుకు అనుకుంటారు? చూసాం కదా రీసెంట్గా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి పోండి అని క్యాట్ చెప్తే కూడా, కేంద్రం చెప్తే కూడా, కోర్టులు చెప్తే కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు సిద్ధంగా లేరు. వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తూ వచ్చారు. పోము అంటూ చాలా కాలం వాయిదా వేస్తూ వచ్చారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచే మీ రాష్ట్రానికి రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అంటే ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? చాలా సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి చెప్తుంటారు, ముందు చూపు గురించి చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరితంగా అధికారులను వేధించాలు మానేస్తే బాగుంటుంది.